నమస్తే. మేడారం మహాజాతర చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ మినీ మేడారంగా పేరొందిన వీణవంకలో జరిగిన ఈ మేడారం జాతర వివాదాస్పదమైంది. దాదాపు ఇది 50 ఏళ్ళుగా జరుగుతూ వస్తున్నది. ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి కొంత చర్చల్లో ఉన్నది. సో జనం మాత్రం చాలా పెద్ద ఎత్తున వేలాది మంది జనం ఆ మినీ మేడారం సమ్మక్క సారక్క దేవతలని దర్శించుకుంటారు జనమంతా. ఈసారి మరింత పీక్స్ ఏకంగా గొడవలకు దారితీసింది. ఏం జరిగింది? ఆ టోటల్ ఎపిసోడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది, వివాదాస్పదమైంది. ఈ టోటల్ ఇష్యూని వివాదాస్పదం చేసింది హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరి 50 ఏళ్ళుగా ప్రశాంతంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ అయింది? చివరికి ఒక వర్గం మీద దాడిలాగా కనిపించింది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి, ఆయన మతాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం, చివరికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో వెనకడిగేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కేటీఆర్ కూడా దీని మీద అసలు మాట్లాడలే. లేకుంటే ఈ పాటికి వీళ్ళు పెద్ద సినిమా చేసేవాళ్ళు. ఎందుకు మాట్లాడలే? ప్రజల్లో ఇదంతా మనకి నెగిటివ్ అయిందని వాళ్ళు భావించినట్టు కనబడుతున్నది. మరి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? కౌశిక్ రెడ్డి ఎందుకు గొడవ చేసిండు? కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ కూడా మా వాడు చేసింది తప్పే అనే ఒక అభిప్రాయానికి వచ్చారా? లోకల్గా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఈ గొడవలో మొత్తానికి వాళ్ళని బలిపశువుని చేసే ప్రయత్నం చేశారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ టోటల్ ఎపిసోడ్లో కౌశిక్ రెడ్డితో పాటు అంటే ఆయనకి అంటే ఈ జాతర మొత్తాన్ని నిర్వహించిన కౌశిక్ రెడ్డి చేసిన దాన్ని ఖండిస్తున్న ఉదయ్ నందన్ రెడ్డి గారు ఈ మధ్య మనకు వీడియోలు కనిపిస్తున్నాయి. ఆ ఉదయ్ నందన్ రెడ్డి గారు ఎవరు అంటే ఎఫ్టీవీ అని మనందరికీ తెలుసు. ఆ ఎఫ్టీవీ ఫౌండరు. సో ఇవాళ అన్ని శాటిలైట్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా ఈ క్లౌడ్ టెక్నాలజీని అందిస్తున్న వ్యక్తి తను. సో వార్తల్లో పెద్దగా ఉండరు, బట్ ఈ వివాదంతో ఆయన పేరు తెర మీదకి వచ్చింది, ఆయన వీడియోలు కూడా తెర మీదకి వచ్చినాయి. ప్రస్తుతం నా ముందున్నారు ఉదయ్ నందన్ రెడ్డి గారు. నమస్తే ఉదయ్ నందన్ రెడ్డి గారు. నమస్తే గారు. హుజూరాబాద్లో మిమ్మల్ని రాకేష్ రెడ్డి అని పిలుస్తారు అనుకుంటా. రాకేష్ రాకేష్ అని పిలుస్తారు. యా. సో ఏం గొడవ అండి అసలు? అంటే ఇది పర్సనల్ గొడవనా? కౌశిక్ రెడ్డి వర్సెస్ ఉదయ్ నందన్ రెడ్డి గొడవనా, లేకపోతే ఏ గొడవలాగా చూడాలి దీన్ని? అంటే ఇది గొడవ అతన్ని యాక్చువల్గా జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. యాక్చువల్లీ 1976లో 1976లో సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిసినాయి ఒక మామిడి తోటల. ఓకే, వీణవంక మామిడి తోటలో వెలిసింది. అది గ్రామ ప్రజలందరూ వెళ్ళిండ్రు. అప్పుడు మా తాతగారు దేనికైనా పెద్ద ఆ ఏరియాకే, వీణవంకే గ్రామం కాదు, సరౌండింగ్ 50 గ్రామాలకు కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్ 1960స్లోనే 60లోనే ఒక బస్సు, రోడ్స్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, హై స్కూలు, సివిల్ హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్, ఎస్సీస్ హాస్టల్స్, ఓకే, అవన్నీ కంప్లీట్ చేసింది. ఇవాళ చేయటం గొప్ప కాదు కాబట్టి అదొక పెద్ద మనిషి. ఏం పేరు? సుధాకర్ రెడ్డి. వీణవంక పాడి సుధాకర్ రెడ్డి నేను అనకపోయేదాన్ని, వీణవంక సుధాకర్ రెడ్డి అంటారు. వారి ఆధ్వర్యంలో ఫస్ట్ సమ్మక్క సారలమ్మ జాతర ఈ కౌశిక్ రెడ్డి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ జాగల స్టార్ట్ అయింది. యాక్చువల్గా ప్లేస్ ఎవరిది? కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ మెలిసినాయి కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది ఫస్ట్ టైం. కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, మా ల్యాండ్ ఇది వెళ్ళిపోతుంది, దీని ప్రాబ్లం అవుతుంది మాకు, మేము ఒప్పుకోమన్నాక తర్వాత మా తాతగారు ఏం చేశారంటే ఇంకో ల్యాండ్ ఉంది మాది 4 acres 20 గుంటల్లో, అది వాగు కూడా ఉంది, జంపన్న వాగు లెక్క మంచిగా వాగు పోతుంటుంది కాబట్టి అక్కడ సెకండ్ నుంచే స్టార్ట్ అయింది. ఇది 2025వ జాతర, అంటే 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది సంవత్సరం. 50 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. సో రగ్గర్ మీరు అన్నట్టు వివాదాస్పదం అయింది, కానీ జాతర చాలా సక్సెస్ఫుల్ అయింది. భక్తులకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అది దేవతల ఆశీస్సులు ఉంటే ఎప్పటికైనా కానీ ఎక్కడ జాతరల ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ ఇంటి పేరు పాడినే, ఆయన ఇంటి పేరు పాడి ఎట్లా రిలేషన్ మీ ఇద్దరిది? అంటే మా తాత ఒక్కడే, మా తాతలు అన్నదమ్ములు. ఓకే, పాడి సుధాకర్ రెడ్డి గారు ఒకడే, ఆయన ఒకడే. వాళ్ళకు మా ఫాదర్ 4 కొడుకులు. కేసీఆర్ కూడా ఎక్కడో మాట్లాడినట్టు గుర్తు, సుధాకర్ రెడ్డి గారు. సో వాళ్ళ కొడుకులు, వాళ్ళతో మాకు రిలేషన్ ఉంది అని ఇక్కడ మాట్లాడినట్టు కూడా చూసాం. అంటే ఇతన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బీఆర్ఎస్ లో పార్టీలో వీణవంక సుధాకర్ రెడ్డి మనవడు
వారి కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి నీకు అవునా. అదే మా పెద్దనాన్న పేరు రామకృష్ణారెడ్డి ఈవిరే జాతర నడుపుతారు యాక్చువల్లీ. ఆయననే కిష్టన్న, మేము కిష్టన్న అంటాం. ఆయన జాతరనే నడుపుతాడు. మా తాత 78లో చనిపోయిన తర్వాత ఆయన నడుపుతుండే. సో ఇతను వెళ్ళి కేసీఆర్ గారికి చెప్పినట్టున్నాడు నేను వాళ్ళ గ్రాండ్ సన్ అని, అంతే కదా. లేకుంటే ఆయన ఎందుకు చెప్తారు? కానీ ఇక్కడ అంటున్నాడు కదా కౌశిక్ రెడ్డి కూడా, ఆయన ఎవరో పేరు అంటున్నాడు, ఆ పేరు నేను వాడుకోవడం ఏంది, ఆయన ఏమన్నా కేసీఆరా లేకపోతే ఆయన ఇంకోట ఆయన పేరు నేను వాడుకోవడానికి అని మాట్లాడుతున్నారు కదా మీ తాత గురించి. ఇక అది వాళ్ళ, మీరేమో మా తాత పేరు వాడుకున్నారని మీరు అంటున్నారు. అది మరి కేసీఆర్ మీద డిఫమేషన్ అయ్యాది అట్లయితే. ఇప్పుడు ఎవరు రైట్ ఇద్దరు ఇట్లా మనకి మీరు చూసిండ్రు కదా వీడియో. సో వాళ్ళే కాదు, వాళ్ళ ఫాదర్ కూడా మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసుకునేది అంతటా అందరికి తెలుసు. అది యూజ్ చేయటంలో తప్పేం లేదు. కానీ తప్పుదారిలో పోతే మా పేరు బంధం అవుతుంది కదా. నువ్వు మంచికి యూజ్ చేసుకో, నో ప్రాబ్లం. మీరు మా తాత అని చెప్పుకో, దూరం రిలేషన్లో ప్రాబ్లం ఏం లేదు. అప్పటివరకు ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే ఇతను తప్పుదారి వెళ్ళి పాడే కడతావు, మాకందరికి ఇది పెద్ద అమెరికాలో ఎవరా మీ సుట్టపోడు ఏంది కథ ఏందని రోజు ఫోన్లు ఇవన్నీ. దీనికోసమన్నా ఆ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది మాకు. మా తాత ఒక్కడే, మా తాతలు అన్నదమ్ములు మాకేం సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గొడవ ఆయన చెప్తున్నది ఏంటంటే, మమ్మల్ని కనీసం దర్శనానికి కూడా పోనివ్వలేదు. మేము వెళ్తుంటే, నేను నా భార్య నా పాప వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు, మమ్మల్ని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒకరిద్దరు నాయకులు, తలసాని ఆర్ సంథింగ్ ఒకరిద్దరు నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టున్నారు. సో కనీసం దర్శనం కూడా చేసుకొనివ్వరా? ఇప్పుడు నిజంగానే దర్శనం చేసుకొని ఇవ్వకుండా ఆయనని అడ్డుకునే ప్రయత్నం జరిగిందా? లేదు. ఏం జరిగింది? కంప్లీట్ తప్పు. సో తలసాని యాదవ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ మాట్లాడారు. అంటే సబ్జెక్ట్ గురించి, కానీ అతనికి ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో. కోర్ట్ ఆర్డర్ ప్రకారము అంటే ఇతను డిస్టర్బ్ చేస్తాడని మాకు ఐడియా ఉంది. ప్రైవేట్ పట్టా ల్యాండ్ మాది, ఎండోమెంట్ విల్ సూపర్వైజ్, మేము కండక్ట్ చేస్తాం జాతర. సో రిచువల్స్ కంప్లీట్ అయినాక అందరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. పోలీస్ ఆఫీసర్స్ ఏసీపీ మాధవి గారు నుంచి వెళ్తే సిఐ గారు అట్లీస్ట్ ఒక వారం నుంచి కోర్ట్ ఆర్డర్ వచ్చిన కాంచి మీరు మంచిగా రాండి, దర్శనం చేసుకోండి, ప్రోటోకాల్ ఇస్తాం, అన్ని విధాలు తీసుకుంటాం, మీ ఎంబడి వెళ్తాం, అటువంటి దాంట్లో ఏమీ అది లేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సారలమ్మ దేవత వచ్చిన రోజు పీస్ఫుల్గా అయిపోయింది, అసలు అప్పటి వరకు గొడవే లేదు, రాలే. నెక్స్ట్ డే సమ్మక్క దేవత వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏదో డిస్టర్బెన్స్ చేసే ప్లాన్లో ఉన్నాడు. అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలకి వెళ్ళి పిలిపించుకొని ఒక ర్యాలీ లెక్క వచ్చి, ఇక్కడనేమో ఊర్లో అంటే మాకు తెలిసిన ఇంటెలిజెన్స్ నాకు చెప్పిండ్రు, ఈ గుడ్లు టమాటాలతో నా సమ్మక్క దేవత ప్రొసెషన్లో యూజ్ చేద్దామని. ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ తోని ప్రివెంటివ్గా పోలీస్ వాళ్ళు హుజరాబాద్లో అతన్ని అడిగారు, మీరు రాండి, మీరు దర్శనం చేసుకోండి, ప్రోటోకాల్ లెక్క, ఇవన్నీ డిస్టర్బెన్స్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంలోనే మీరు విన్నారా ఎట్లా మాట్లాడారు. రోడ్ మధ్యలో ఆగారు, ఆపి ఒక కమిషనర్ని మతం బట్టి అనటం, సిఐల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. అయినా కానీ దాని తర్వాత మేము లేదు వస్తాము, మా ఇంటికే వచ్చి మా ఇంటి ముందు సమ్మక్క దేవత ఆపాలి, అక్కడ మేము దర్శనం తీసుకొని తెల్లారి దర్శనం చేసుకుంటాం. ఏసీపీ గారు కూడా వీరికి చెప్పడమే కాదు, ఎమ్మెల్యేకే చెప్పడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళ బ్రదర్తో కూడా చెప్పిందంట. We'll definitely assure you there will not be any problem. Law and order అనేది మా తరపు నుంచి నడిచింది. అది ఎమ్మెల్యే సార్ ఒక చిన్న నేను పోయి సార్తో కూడా మాట్లాడుతున్నాను. నేను దేవతని ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను. దేవతని ఇక్కడ ఇంకా తొందర వరకు అసలు సార్ అది దేవత మనకి ఎప్పుడు కాన్సెప్ట్ ఇస్తుందో అది మనందరికి నమ్మకము. ఆ నమ్మకం అంతసేపు మనం ప్రొసెషన్ ఆపుతాం సార్. దాంట్లో ఏ దొంగ పడేది లేదు. జడితి ఇవ్వడం అనేది అది కామన్ గా మనందరికి గాడేసే ప్రొసీజర్ అది చేస్తాం సార్. చేసిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ అయ్యాం.
ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు వస్తే మీరే తీసుకుపోయి దర్శనం చేస్తారు. అంతే. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ఆపిందంటే అక్కడ ప్రొసెషన్ వచ్చే లోపల ఆపండి సార్, ప్రొసెషన్ కూడా ఆపండి. కౌన్సిలింగ్ వచ్చే వరకు ఆపండి సార్. మీరు ఇప్పుడు మా వాళ్ళు రాలేదు, ఇప్పుడు ఎస్ఐ పోతేనే ప్రొసెషన్, లోకల్ ఎస్ఐ పోతేనే ఇంటి ముందు కౌన్సిలింగ్ లేకుండా అట్లా చేయండి సార్. చేసిన తర్వాత మనం మీరు పంపించేద్దాం సార్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు రెస్పెక్టబుల్ గా మిమ్మల్ని తీసుకుపోతాం సార్ దర్శనం చేస్తాం. మీకు మంచిగా ఇక్కడ మీ ఇంటి ముందు కూడా దేవత 30 కాదు 40 నిమిషాలు, గంట అయినా ఉంచుతాము. మీ అన్నీ కంప్లీట్ అయినాక ప్రొసెషన్ వెళ్తుంది. పూజ అయిపోగానే మీరు ఎప్పుడంటే అప్పుడు చెప్పండి, మేము ప్రోటోకాల్తో తీసుకొని వస్తాం. సో దర్శనం ఇవ్వటము చేయటం అనేది క్వశ్చనే లేదు అక్కడ. ఏం చేసిండంటే ఇంటికి వస్తా అని చెప్పి ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడ ప్రెమిసెస్ సమ్మక్క జాతరలో వెళ్ళారు. ఓకే. ఒక నిజమైన భక్తుడైతే సారలమ్మ దేవత అక్కడ ఉంది గద్దెల మీద. బిఫోర్ డే వచ్చింది. దర్శనం అక్కడ వాళ్ళు చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి. అక్కడ దేవత ఉంది. అది కాకుండా సమ్మక్క దేవత గద్దె మీద ఎక్కి మేం నడుపుతాం జాతర, కొబ్బరికాయ. దేవత వచ్చింది అప్పటికి? రాలే, ఇంకా రాలే అసలుకి. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి ముందే ఉంది ఆ టైంలో. ఓకే. అసలు ఇతను వచ్చి అక్కడ దేవతను వాళ్ళ ఇంటి ముందు ఉన్నప్పుడు దేవతను రిసీవ్ చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి. అది వదిలేసి ఇక్కడ సమ్మక్క గద్దెలు ఎక్కేసిండు. ఇంకోటి అంటే ఏసీపీ గారు చెప్పిండ్రు, నేను ఏసీబీ గారితో మాట్లాడినాను యాక్చువల్గా. సో ఆమె ఏమంటున్నారంటే, మేము సమ్మక్క దేవత కౌశిక్ రెడ్డి ఇంటి ముందే ఉంది, నేను కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్ తోని వాళ్ళ బ్రదర్ అందరితో మాట్లాడుతున్నాము. సో ఆయన ఏమన్నారంటే, నేను దర్శనానికి వెళ్తానని వెళ్తే నేను ఒక వెహికల్ ని కూడా పంపించడం జరిగింది. సో ఆ లోపు అక్కడ ఆయన డైరెక్ట్ గా గద్దె దగ్గరికి వెళ్ళిపోయి గొడవ ఏదో క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ గొడవ చేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మేము ఆగినాము వాళ్ళ ఇంటి ముందు అని అన్నారు. అవును కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి, సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ ఒక గ్రామం మొత్తం ఎన్నుకున్నారు. ప్రతిదానికి దళిత సర్పంచ్ అనే అవసరం లేదు, వాడు సర్పంచ్, వాళ్ళకి హక్కు ఉన్నది. మేము కూడా వారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, రావాలి. ఫస్ట్ వాళ్ళ భర్త మాట్లాడారు, ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారని. మేము పాల్గొంటాము అని ఒక 5 పేర్లు ఇచ్చాడు. ఓకే. మా తరఫు నుంచి 5 పేర్లు అంటే 5 పేర్లు వాలంటీర్లో పెట్టడం జరిగింది, కమిటీ దాంట్లో వాలంటీర్స్ లా. తర్వాత మీరు రాండి. మళ్ళీ నేను అనుకుని ఎందుకైనా మంచిది, నేను ఫోన్లో ఏం మాట్లాడింది అవుతుందో కాదో చెప్పి మళ్ళీ ఎండోమెంట్ ఆఫీసర్ ప్రాపర్ ప్రోటోకాల్ ద్వారా వారితో చేయించిన, పోలీస్ ఎస్ఐ గారితో చేయించిన, మీరు ఉండాలి అంటే మాకు మొత్తం వార్డ్ మెంబర్స్ అంతా కావాలి అన్నారు. అయితే ఇది వీరవంక మినీ డెవలప్మెంట్ ఒక గ్రామానికి సంబంధించింది కాదు. 1976లో పెద్ద గ్రామ పంచాయతీ, 10 గ్రామాలు అయిపోయినాయి. సో అన్ని గ్రామాలకు ఇదే మాకు ఫాలో. సో మిగతా సర్పంచ్లు అందరూ జాయిన్ అయ్యారు, ఒకరో ఇద్దరు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ వల్ల రాలేదు, బట్ వాళ్ళకు ఇక్కడ మాత్రం రావాలని ఉండే, ఇంక్లూడింగ్ వీణవంక కూడా. సో దాని తర్వాత ఏమైందంటే 3 రోజుల ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి చనిపోయారు అనుకుంటా, ఏదో గ్రామ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ముట్టొచ్చింది. బిఫోర్ 3 days బ్యాక్ ఒకరు చనిపోయారు, ఆ రోజు ఐ థింక్ ఏసీపీ గారితో వారు ఓవెన్ గా వాళ్ళు డైరెక్ట్ కమ్యూనికేట్ చేసిండ్రంట, మేము రాలేము ఈసారి అంటూ ఉంటది. అయితే ఆ రోజు ఇంకొకటి ఏంటంటే వారిని ఫోర్స్ చేసి రావచ్చి గద్దె ఎక్కించాడు. ఎవరు? ఆ ఫ్యామిలీ వాళ్ళని కూడా సర్పంచ్ బేసిక్ అయితే రారు అంటే అంటుంటది కాబట్టి అదే ప్రయత్నం, అంత ధైర్యం కూడా చేయరు. అందులో దట్టు అమ్మవారు అంటే కొంచెం పవర్ఫుల్ అని అందరూ భావిస్తారు. అయితే తలసాని యాదవ్ గద్దె మీద తీసుకొచ్చాడు, ఎక్కాడు. అది మాకు తెలియదు, ఎస్పీ గారితో కమ్యూనికేషన్ అయిందంట, మేము రాము, మాకు ఇది ఉంది, ముట్టుంది, బట్ లుక్స్ లైక్ ప్రెషర్ వచ్చినట్టున్నది, వచ్చిండ్రు, ఎక్కిండ్రు, అదంతా ఓకే. అక్కడ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ వరకు అది మనకు సంబంధం లేదు. దేవత రాకముందు సమ్మక్క దేవత నువ్వు గద్దెలు ఎందుకు ఎక్కినావు? 1, 2 కోర్ట్ ఆర్డర్ ఉంది, ఇది మేము మా ప్రైవేట్ ల్యాండ్, మా జాతర మేము కండక్ట్ చేస్తున్నాం, దాన్ని ప్రాపర్గా లొల్లి లేకుండా సమ్మక్క దేవతను కోయ పూజలు ఒక పూజతోని ప్రాపర్గా తీసుకెళ్ళి
ప్రతిష్టాపించి తర్వాత దానికి తగ్గట్టు కొట్టుకుంటూ తర్వాత అది అయ్యాక నువ్వు రా. ప్రోటోకాల్ కాదు, వివిఐపి ప్రోటోకాల్ అంత క్లియర్గా ఉంది. బట్ వచ్చి మేమే కొడతాం అది ఇది హైకోర్టు ఆర్డర్ అయిందంటే ఇంకా వాట్ ఆఫ్ యూ. అంటే ఆయన ఏంటంటే నేను లోకల్ ఎమ్మెల్యేని, సో నేను స్టార్ట్ చేయాలి కదా జాతర, స్టార్ట్ చేయాల్సింది నేను. ఏదో ఎవరి ప్లేస్ అయినా ఏమైనా. నేను ఒకటే అడుగుతాను, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు, ఇది హైకోర్టులో డిస్కషన్ చెప్తాను, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు, మీరు 500 మందిని పిలుస్తారు, నేను ఎమ్మెల్యే కదా అని మీ పక్క జరిపి మీ ఇల్లు నేనే చేస్తా అంటుకుంటారు, ఉండదు కదా. సింపుల్. అంతగనం అయితే దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్. కొన్ని గ్రామాల్లో 2 సమ్మక్క జాతరలు జరుగుతాయి. ఇప్పుడు కోర్కలను ఒక విలేజ్ లో చేసుకున్నారు, అట్లా ఉంటుంది. ఓకే, నీకు నిజంగానే చెయ్యాలి, నీకు కూడా అంత అది ఉంది అంటే పక్కనే మీ మామిడి తోటలనే స్టార్ట్ అయింది. యూ కెన్ స్టార్ట్ దేర్, అక్కడ కూడా నువ్వు చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. సో కోర్ట్ ఆర్డర్, ఫ్యామిలీ విల్ కండక్ట్ ద జాతర, ఎండోమెంట్ విల్ సూపర్వైజ్. ఇప్పుడు ఆ మామిడి తోట అట్లే ఉందా? ఉందా? నెక్స్ట్ ఇయర్ కి ఆయన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. 4 ఎన్ని ఎకరాలు ఉందో అక్కడ? అది 12 ఎకరాలు. ఇంకా 12 ఎకరాలు ఇంకా అద్భుతంగా చేయొచ్చు కదా. ఇంకా అద్భుతంగా చేయొచ్చు కదా. మీరు ఒక రోజు చేస్తారా, అక్కడ ఆయన ఒక రోజు చేస్తారు? అంటే సేమ్ టైం అవుతుంది ఎక్కడైనా. ఓకే, ఎవరు భక్తులు మంచిగా అనిపిస్తే అక్కడికి వెళ్తారు. సో అఫీషియల్స్ కూడా ఇప్పుడు నా అటువంటి మీరు అన్నట్టు నేను మీడియాలో రాను, ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒక కోర్ట్ ఆర్డర్ వచ్చింది, మేము ఏడికి పోవాలి? ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అన్న చర్చ వచ్చింది కదా, ప్యూర్లీ 4 acres మీదేనా? ప్రైవేట్ పట్టా ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ అన్న చర్చ. ఇందులో ఇంకో ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఎవరో ఒకతను ఎక్కడో వేరే హుజరాబాద్ లో ఎక్కడనో రిజిస్టర్ చేసిందంట ల్యాండ్. రిజిస్టర్ చేసినప్పుడు ఏమని రిజిస్టర్ చేసి, ఇది పోరంబాకు ల్యాండ్స్ అంటే పోరంబాకు గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ చేసి అంతే, ఎవరికి తెలియదు. ఇక్కడ మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ తేలిదారులు ఏం లేదు. ఓకే, ఇదే డాక్యుమెంట్ పట్టుకొచ్చిన ఎండోమెంట్ 2022లో ఇది మాకు కూడా ఉంది అంటే హైకోర్టు పోతే ఎట్లుంటుంది? సస్పెండ్ చేసిండ్రు. ఏంటి, ఎవరో ఇప్పుడు మీ ఊరు ఉంది, నేనే పోయి రగ్గారిది ల్యాండ్ రిజిస్టర్ చేసేస్తా టెంపుల్కి, డజంట్ మీన్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ ద ల్యాండ్ ఓనర్స్ కన్సెంట్ కావాలి. ఇట్స్ అ పట్టా ల్యాండ్ సస్పెండ్ అయింది 2022లోనే ఆర్డర్, దేర్ ఇస్ నో ఎండోమెంట్ ల్యాండ్. ఈసారి 2026లో 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ రిపోర్ట్లు ఇచ్చారు, ఇలా ఎండోమెంట్ ల్యాండ్ ఉందని. అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ తో ఇచ్చారు. కలెక్టర్ గారు అమేజింగ్ ఆఫీసర్. ఓకే, కలెక్టర్ గారు, సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, దే డన్ ఎ ఫెనామినల్ జాబ్. అంటే జస్ట్ బీయింగ్ సిన్సియర్, ఫాలోయింగ్ హైకోర్ట్ ఆర్డర్స్, గ్రౌండ్లో తెలుసు ఏంటి అనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఇమీడియట్గా కలెక్టర్ గారు తీసేశారు ఎంఆర్ఓని. దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ వెళ్ళింది ఎండోమెంట్ కమిషనర్కి, ఇందులో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. అది కూడా దాన్ని బట్టి ఎండోమెంట్ ఏం చేశారు కమిషనరు 20, నేను సీఎం దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా. ముఖ్యమంత్రి దాకా పోయారా? అంటే ఇక ఇన్విటేషన్ ఇది ఇప్పుడు మా 50th, నేను చాలా మందిని పిలిచినాను, చాలా అరేంజ్మెంట్ చేసినాము అక్కడ అన్ని. ఏదో ఒక ప్రాబ్లం అయితే బాగుండదు కదా. భక్తులు ఎప్పుడైనా కానీ లక్షల మంది ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక పవర్ ఉంటుంది. నా పరిస్థితి నా చెప్తున్నా, మా కొడుకు యాక్సిడెంట్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ US లో ఇట్ వాజ్ వెరీ సీరియస్ యాక్సిడెంట్. ఐ హ్యావ్ నా ఓన్ క్లోజ్ నెట్వర్క్స్ లో ఒక 50 సూపర్ స్పెషలిస్ట్ ఫ్రెండ్సే ఉంటారు నాకు. ఒక టైం వచ్చింది చేతులు ఎత్తేసారు అందరు. ఇది 2022 యాక్చువల్లీ, కోమాలో ఉండే. సో ఐ జస్ట్ మేము పూజ చేసినాం, మృత్యుంజయ హోమం. ఓకే, ఎక్కడ? ఇక్కడ చేసుకుంటూ నేను రోజు వీడియోలో ఉండేది. శివుంది. అయ్యగారు 5 days లో మాట్లాడుతారు అన్నారు. 5 days లో మాట్లాడాను. ఓకే, దట్ ఈస్ ద ట్రస్ట్ అండ్ బిలీఫ్ నౌ. నేను ఎక్కడికి వెళ్ళినా శివుని టెంపుల్కి, భారతదేశంలో ఇప్పుడు శివుని టెంపుల్ మీద ఐ విల్ డూ ద రీసెర్చ్. అట్లనే సమ్మక్క సారలమ్మ దేవతలు లక్షల మంది వస్తున్నారంటే వాళ్ళకు ఒక బిలీఫ్ ఉంటుంది ప్రతి భక్తునికి. అటువంటప్పుడు మనం బాధ్యత ఏంటంటే మనం ఏ విధంగా వాళ్ళకు సక్సెస్ చేయాలని ఆలోచించాలి, కానీ డిస్టర్బెన్స్ చేయాలనేది నాకు తెలుసు. ఈ మనిషి తత్వం తెలుసు కాబట్టి పోయి చెప్పిన సీఎం గారికి,
ఇన్వైట్ చేసినాను. అందరూ హార్వర్డ్ వెళ్తున్నా చెప్పారు. ఆయన కూడా ఎండోమెంట్ కమిషనర్ ఫోన్ చేసి నేను తెలుసుకున్న డేటా, Okay. వాళ్ళ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళది పట్ట, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, జస్ట్ ఫాలో ఇట్ ఎండోమెంట్ కానీ. ఆయన 20th 19th వెళ్ళిండు, 20th ఇంకో లెటర్ వచ్చింది. ఓకే, ఎట్లా వస్తున్నాయి మరి లెటర్లన్నీ? ఆ ఎండోమెంట్ కమిషనర్ ఏం లెటర్ ఇచ్చిండు ఆయన కమిషనర్ ఎట్లా? ఆయన ఏమంటాడంటే మా కిందికి వెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదని వచ్చింది కాబట్టి నేను అట్లా ఇచ్చిన అంటాడు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ కావాలి కదా, డేటా చేంజ్ కానప్పుడు జడ్జ్మెంట్ సెన్స్ సేమ్ ఉంటుంది. 23rd మార్నింగ్ లంచ్ మోషన్ వేసినాం, బై 6:30 వి గాట్ ద సైన్డ్ ఆర్డర్. సో దట్ అఫీషియల్స్ కూడా సేమ్ 22nd లో వచ్చిన ఆర్డర్ మళ్ళీ 26th లో 26 తీసుకొని ఇచ్చేసినాం. ఎందుకంటే అఫీషియల్స్ కి ఇప్పుడు ఇదంతా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత జరిగిన గొడవ. కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక అయిపోయింది. అఫీషియల్స్ కూడా పాపం వాళ్ళకి కూడా ఈజీ కదా, ఇన్స్పైట్ వాళ్ళకి లోకల్లో తెలుసు ఇదంతా మాది, మా ల్యాండ్, వాళ్ళకు లీగల్గా ఉంటే బెటర్ కదా. సో ఇది వచ్చేసరికి అందరికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దాని తర్వాత కూడా ఇట్లా ఇక నేను ఎమ్మెల్యే, నేను ఏదన్నా చేస్తా, కోర్ట్ ఆర్డర్ ఎంత అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ సంగతి ఇంత అంటే పట్టుబట్టి చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? అంటే మీరు ఇప్పుడు పొలిటికల్ రైవల్ ఏమైనా లేదు, మీకు తెలుసు కదా 2028లో ఏమైనా ఆయన మీద పోటీ చేయడానికి ఏమైనా రెడీ అవుతున్నారేమో, అదేమన్నా ఉందేమో? లేదు, మొదలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారే అడిగారు బై ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయితే. అంత పేరు కూడా వచ్చింది కదా మీడియాలో. 2014లో కేసీఆర్ గారు నాకు భువనగిరి వెళ్తావా అని అడిగారు. నేను కరీంనగర్ కదా మాది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినాం. అప్పటి నుంచి నాకు అన్ని ఆఫర్స్ ఉండే. మొన్న రేవంత్ రెడ్డి గారు 3 సార్లు ఫోన్ చేసి ఆఫర్డ్ మీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఆల్సో. నేను అసలు ఇంట్రెస్ట్ లేదు, మన బిజినెస్ లో వీఆర్ కమిట్మెంట్స్ కదా. అవును, అట్లా కూడా కాంపిటీటర్ కాదు, కానీ ఊర్లో నా ఊర్లో నేను చూపెట్టుకోవాలి. బట్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి. అంటే వాళ్ళ తాత చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళ తన రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా మీ ఇలాంటి వాళ్ళ రోల్ ఉందా? లేదు, నాదేం లేదు కదా. కాకపోతే మా తాత పేరు బాగానే యూజ్ చేసుకున్నాం, వాడుకున్నారు. మా గుడ్ విల్ బాగా ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో వెనకట ఇప్పుడు మీ ఊర్లలో ఇది ఒక మెంటాలిటీ ఉంటుంది, ఫ్యూడల్ మెంటాలిటీ. మాది ఫ్యూడల్ మెంటాలిటీ కాదు. మా గ్రాండ్ ఫాదర్ ఎట్లా అంటే చదువుకుంటే మీరు పైకి వస్తారు. చాలా మంది స్కూల్స్ చదివితే, రోడ్స్ వేస్తే వీళ్ళు బాగా గ్రో అవుతారు అనుకుంటారు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉండే. ఇప్పుడు ఈటల రాజేందర్ దాదాపు 20-30 ఏళ్ళు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు కదా, కమలాపూర్, దాని తర్వాత ఇప్పుడు హుజూరాబాద్. సో మరి ఆయనతో ఎప్పుడు మీకు గొడవ లేదు? ఎప్పుడు గొడవ లేదు. ఆయనే కాదు, 20 ఏళ్ళు ఆయన వచ్చేవాళ్ళ, ఆయన కూడా వచ్చేవాడా? వచ్చి మంచి దర్శనం చేసుకుని వెళ్ళేది. అంతకుముందు దామోదర్ రెడ్డి సాబ్ 20 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు కమలాపూర్లో 72లో మా వైఫ్ సైడే వాళ్ళు పరిపాటి జనార్దన్ రెడ్డి గారు. ఓకే. మా తర్వాత మాదారి రామచంద్ర. అంత మా చూడు ఎవ్వరు కూడా ప్రాబ్లం రాలే. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉండే, ఆయన జనతాదళ్, లోక్దళ్ అని ఉండే. మై వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు రాలే. ఇది ఫస్ట్ టైం. అది కూడా బీఆర్ఎస్ 2022లో కూడా ఒకటి చెప్తున్నా, కేసీఆర్ కేటీఆర్ గారు దానిలో ఏం లేదు, వాళ్ళకి తెలియదు అది. ఓకే. ఈ లోకల్ ల్యాండ్ చూపెట్టి మాకున్నది, ఈ గంగుల కమలాకర్ గారికి పాపం ఆయనకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుసు. వారికి చెప్పెట్టి అనిల్ కుమార్ అని ఎండోమెంట్ కమిషనర్ ఉండే, పాపం ఆయన అయితే బాధపడుకుంటూ ఇచ్చిండు లెటర్. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఇచ్చినా మేము తెలుసు ఇది మీదే ల్యాండ్ అని. ఇప్పుడు దేవాదాయ మినిస్టర్ ఉండే అప్పుడు మన ఆదిలాబాద్ నిర్మల్ ఎమ్మెల్యే ఉండే ఇంద్రకిరణ్ రెడ్డి గారు ఫోన్లో చెప్పారు నాకు ఏం చేయమంటారు, నేను ఇచ్చిన 2020 అనుకుంటా కదా, ఇది 22లో మీద అప్పుడు పెద్దగా అంటే మీరు మీ ఆధ్వర్యంలో జరిగిందా, వాళ్ళే చేసిరా? అంటే లెటర్ ఇప్పుడు రెనోవేషన్ కమిటీ ఇచ్చిండ్రు, నా దగ్గర కోర్ట్ ఆర్డర్ లేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ డివోటీస్ కి మనం డిస్టర్బ్ చేయొద్దు. మేమేం చేయలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్నా, కోర్ట్ ఆర్డర్స్ తెచ్చిన, రేపు స్టార్ట్ అవుతుందన్నాక ఈ రోజు వచ్చింది ఆర్డర్. వాళ్ళు చేసి పెట్టిర్రు పనులు. నేను ఓకే మీరు కంటిన్యూ చేయండి, బట్ పేరు మాది అండర్ అవర్. అంటే ఆ రోజు ఆయన నడిపించింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాడు. నడిపించుడు ఏం లేదు. అఫీషియల్లీ వి ఓన్లీ హ్యాడ్ ద కోర్ట్ ఆర్డర్స్ అండ్ కమిటీ అంతా మాదే. వాళ్ళ పేర్లు కూడా కొన్ని పెట్టినాం ఆడ ఇయర్. ఎందుకంటే
ఎండ్ ఆఫ్ ద డే జిద్దుకు పోయే మనిషి. ఇప్పుడు ఒకరేమో గ్లాస్ వలగొట్టేటోళ్ళు ఉంటారు, గ్లాస్ బిల్డ్ చేసేటోళ్ళు. మనం గ్లాస్ బిల్డ్ చేసేటోళ్ళు, మనం అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని డిస్టర్బ్ చేస్తే అక్కడ డివోటీస్ ప్రాబ్లం అవుతుంది కదా. ఆ ఉద్దేశం. సో ఇప్పుడు ఇది మొత్తం బూమరంగ్ అయినట్టుంది కౌశిక్ రెడ్డికి. సో మీరు హ్యాపీగా ఉన్నారా? అట్లే లేదు. హ్యాపీ డెఫినెట్ గా ఎట్లుందా అంటే చాలా సూపర్ సక్సెస్ అయ్యి జాతర. ఇప్పుడు భక్తులకు ఎక్కడ తెలియదు, మీరు ఇప్పుడు మాట్లాడింది తర్వాత తెలుసుకున్నారు న్యూస్ లో. అదేలేండి, వాళ్ళంతా అక్కడ ఉన్నారు, ఉన్నాం కదా, ఎవరికి తెలియదు. అఫీషియల్స్ ఆల్సో డన్ ఫెనామినల్ జాబ్. ఏంటంటే ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ తప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు సిపి గారైనా కానీ, ఏసీపీ గారైనా కానీ, కలెక్టర్ గారైనా కానీ ఒక సిన్సియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్కి ఒక కోర్ట్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు మతం బట్టి మాట్లాడటము, మర్యాద లేకుండా, మహిళా అధికారం లేకుండా మాట్లాడకుంటే ఇప్పుడు ఇట్స్ నాట్ రైట్ యాజ్ అన్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయే విధానము ఏమనిపించింది మీకు? అంటే ఒక ఎమ్మెల్యేని మొత్తం ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతున్నారు కదా పోలీసులు. అంటే మీరు చూసిండ్రు కదా ఎంత రెస్ట్రిక్ట్ చేసిండ్రో. ఐ థింక్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినామని చెప్పి 1 hour రిక్వెస్ట్ చేసిండ్రు అక్కడ. ఏసీపీ గారు వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట తీసుకున్నారు కదా, మీ ప్రోటోకాల్ వెళ్ళి తీసుకెళ్తాము. ఇప్పుడు తలసాని యాదవ్ గారు అన్న స్టేట్మెంట్ వల్ల పర్ఫెక్ట్ అయినా కరెక్ట్ మాట్లాడిండు. ఓకే, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలే మినిస్టర్ ఉన్నారు, వారు కూడా బోనాలు నడుపుతారు, సదర్ నడుపుతారు. వారు అన్నారు ఏంది, మీరు ప్రోటోకాల్ వెళ్ళి తీసుకెళ్ళొచ్చు కదా ట్రస్ట్ పూజ అయినాక. అదే ఆఫర్ చేసినాము. అక్కడ దేవత రాకముందే గద్దలు ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ ఏమైనా కేసీఆర్ కేటీఆర్ నుంచి మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా? లేదు, ఏదో జరిగింది జరిగిపోయింది. లేదు రాలే. అండ్ నేను జాతర కాకముందే వారికి ఇమీడియట్ ఉంటారు కదా రిలేటివ్స్, ఫ్రెండ్స్తో చెప్పించిన నేను, ఈసారి కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఇది 50th year మీకు కొంచెం చూసుకోండి అని చెప్పినాము. ఇక మరి వాళ్ళు చెప్పినరా ఇతనికి లేదా అని నాకు తెలియదు. సో అనవసరంగా గోక్కున్నాను నాతో అని అనిపిస్తున్నది మీకు, అంతేనా? అట్లేం లేదు, 2028 దగ్గరలోనే ఉంది అని మీరేమన్నా మీ మైండ్ లో ఉన్న ఆలోచన ఇది? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, అట్లేం లేదు. యాక్చువల్లీ అన్నెసరీ ఇది 2 ఏళ్ళకి వచ్చే జాతర, మంచిగా రావాలి, ప్రోటోకాల్ తీసుకొని వెళ్ళాలి, అతనికే నయము. ఎమ్మెల్యే అంటే ఏంటి, యూఆర్ లీడర్ ఆఫ్ 2,60,000. వాళ్ళ మనం ఎందుకు అనుకున్నాము, యూఆర్ రిప్రజెంటింగ్ దీస్ పీపుల్ ఇన్ అసెంబ్లీ. మాకు నీళ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ఫండ్స్ కావాలి, మాకు రోడ్స్ కావాలని కొట్లాడాలి అసెంబ్లీలో. అండ్ కొట్లాట కూడా ఒక సీఎంతోని ఐడియాలజీ మీద కొట్లాడాలి కానీ పర్సనల్గా కొట్లాడద్దు, పర్సనల్గా తిట్టద్దు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఇక పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి హుజూరాబాద్ మీద అని మీకు అనిపిస్తున్నది, రైట్? నిజమా కాదా? లేదు అంటే హుజూరాబాద్ దేనికంటే, హుజూరాబాద్ దేనికైనా పొలిటికల్ గా ఇష్యూస్ మీద అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అన్న ఆలోచనలోకి మీరు వచ్చారు. ఇక నుంచి ఇప్పుడు నాకున్న బిజినెస్ గారు మీకు తెలుసు, మీడియాలో ఐ హావ్ గాట్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఓకే, మనము ఒక బాధ్యత, ఇది మేజర్ బాధ్యత ఏంది, మనం వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ఇవ్వాలి, వాళ్ళకి రిటర్న్స్ రావాలి. అవన్నీ వదిలేసి నేను రాజకీయాలు చేస్తా అంటే ఎట్లా, తప్పు కదా. ఆ బాధ్యత నెరవేర్చినాక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ అయితే ఇదే ఫోకస్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక 1 year లో అయిపోతే సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 26 లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెటరైట్ చేసుకుంటే 27 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. అంత జల్దీ అవుతుందో కాదో అది అంత భగవంతుని మీద ఆధారపడుతుంది, టేక్ టైం. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్ డిమాండ్ కౌశిక్ రెడ్డికి? ఏం లేదు, ఐ థింక్ మీరు మొన్న ఒకరు అడిగారు అదే క్వశ్చన్, TV9 సంపత్ గారు. సో ఐ రిపీటెడ్. ఏం లేదు, ఫస్ట్ ఇటువంటి వాటిలలో భక్తులు వచ్చిన దాంట్లో ఎప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ ఇదేనా 1,00,000 మంది వస్తే అక్కడ పవర్ ఉంటుంది, అందులో ఏలు పెట్టద్దు. ఓకే, పెట్టినప్పుడు ఆ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏలు పెడితే ఏమైందో మీరు అన్నారు కదా, ఎట్లా తీసుకుపోయినరు కాకుండా ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఎక్కడున్నా కాంట్రవర్సీ. నాది 31st అయిపోయింది, ఇక మేము 2 నెలల వరకు దొరకము, మళ్ళీ కూడా దొరుకుతాడు, మళ్ళీ 2 years మళ్ళీ కూడా కొత్తవాడు దొరుకుతాడు. సో అట్లా కాకుండా కాన్స్టిట్యున్సీలో యాక్చువల్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీరు, సాగునీరు, మాకు కల్వల ప్రాజెక్ట్ ఉంది, అక్కడ తెగిపోయింది, కొన్ని ఒక 18 గ్రాములు సఫర్ అవుతాయి, అదొకటి. ఇటువంటి అన్ని హుజూరాబాద్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నువ్వు అసెంబ్లీలో కొట్లాడి తీసుకొని. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళకి వస్తానే ఫండ్స్, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటుండ్రు.
నువ్వు పర్సనల్ అటాక్ చేయొద్దు ఎప్పుడైనా ఒక మనిషి ఇండిపెండెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ కొట్లాడుకోవాలి. ఒక పర్సనల్గా అటాక్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపి కమిషనర్ గారు, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. అంటే మా అటువంటి వాళ్ళకు నేను కూడా యాక్చువల్లీ ఢిల్లీ సివిల్ సర్వీస్ వెళ్ళిన. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఢిల్లీ కాలేజ్ ఇంజనీరింగ్. ఏదో కార్పొరేట్ రోడ్లో సీమెన్స్లో అప్పుడు నార్త్ ఇండియాలో 3 సెలెక్ట్ అయింది, నేను సెలెక్ట్ అయ్యి అట్లా వెళ్ళిపోయినాం టెలికాంలో. బట్ మా అటువంటి వాళ్ళకు వాంట్స్ టు బికమ్, వీఆర్ సీయింగ్ రియల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ సిన్సియర్గా హైకోర్టు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మా అటువంటి వాళ్ళని పొలిటికల్గా లేని వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు అతన్ని మతం బట్టి అది మతం బట్టి అనటం తప్పు. చివరికి ఆయనే సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, పార్టీ కూడా డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లకు నెట్టబడ్డది కదా. ఎక్సెప్ట్ ఫర్ తలసాని యాదవ్ గారు ఎవరు మాట్లాడలేదు ఈ విషయంలో. అందుకోసం ఈ స్పెసిఫిక్ థ్యాంక్ యూ రఘ్ గారు, బికాస్ తలసాని యాదవ్ గారికి క్లారిటీ వస్తుంది. ఇదంతా తెలియదు వారికి. మేము ప్రోటోకాల్ ఇస్తాము, తీసుకపోతాము, దేవుని రాకముందు వేయడం తెలియదు వాళ్ళకు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా అన్నారట కదా, మేము మా అబ్బాయికి చెప్తాము అని కూడా చెప్పారట. వాళ్ళ బ్రదర్ని ఇచ్చి పంపించారట, ఎవరు ఏసీపీ మాధవి గారు. అవును. సో తీసుకురండి మీ బ్రదర్ని, అక్కడ గొడవ చేస్తుంటే వాళ్ళ అన్న వెళ్ళాడట అక్కడికి, వాళ్ళ అన్న చెప్పినా వినలేదట. ఇవన్నీ జరిగినాయి అని అంటున్నారు. అవునవును, కరెక్ట్. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 2 ఏళ్ళకేనా ఇక? మళ్ళీ అప్పుడు ఏం సినిమా ఉంటుందో చూద్దాం. కానీ ఇది ఏదేమైనా ఒకవేళ వాళ్ళు పవర్లో ఉంటే మళ్ళీ దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారేమో కదా. చేస్తే పెద్ద టాస్కేనేమో. తట్టుకుంటాం. 2022 తట్టుకున్నాం కదా, ఇప్పుడు తట్టుకుంటాం. ఐ డోంట్ థింక్ కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళకు ఈసారి ఎవరు వచ్చినా కానీ అటువంటి వాటిల్లో ఏలు పెట్టడం అనేది వాళ్ళకు ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు వార్నింగ్ పడ్డదని తెలిసింది. అంతేనా? కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా ఆయనది? డబ్బులు ఇవ్వడం ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో ఏం లేదు కాంట్రిబ్యూషన్. మొత్తం మీరే ఖర్చు పెట్టారు ఈసారా? మొత్తం. ఈవెన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాకుంది, వేయండి మాది వేనవంక. ఓకే. ఇట్స్ బిల్ట్ ఇన్ రాష్ట్రకూట టైంలో. దానికి కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, అంటే మా పాడి దాంట్లోకి. కానీ మా పెద్దనాన్న నేను బ్రహ్మోత్సవాలకు కంట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు మంత్లీ అయ్యగారికి నేను ఇస్తా 10,000, అంటే ఎండోమెంట్ నుంచి వస్తాయి 10,000 శాలరీ కూడా ఇస్తాము. దాంట్లో కూడా ఏం కంట్రిబ్యూషన్ లేదు వాళ్ళ. ఒట్టిగా వచ్చి ప్రోటోకాల్ చూపెట్టుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయనందన్ రెడ్డి గారు. సో ఒక రిక్వెస్ట్ అయితే నా వైపు నుంచి, ఇప్పుడు 12 ఎకరాల మామిడి తోట ఉందంటున్నారు. సో ఆ తోటని మరి ఏదైనా చేసి నెక్స్ట్ 2 years కల్లా పెద్ద జాతరని మీరు కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా గొప్ప విషయమే అవుతుంది. మరి ఆ ప్రయత్నం ఏమైనా కౌశిక్ రెడ్డి చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఇందులోకే వచ్చి గొడవ చేస్తాడా అన్నది మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత చూస్తాం. ఏదేమైనా ఆయన మాట్లాడిన భాష, జరిగినటువంటి ఆ వివాదం, ఇదంతా కూడా బూమరాంగ్ అయినట్టుగానే కనబడుతున్నది. సో కొంత లీడర్ అన్న తర్వాత కొంత విచక్షణతో ఆలోచించి కొంత లౌక్యంతో మనం పనిచేస్తేనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అరే ఈయన ఇంకా మారలేదేమే అనే కొన్ని కాడికి వచ్చింది పరిస్థితి. సో చేంజ్ అవ్వండి దయచేసి, మంచి చేయండి. సో ఆ దిశగా ముందుకెళ్తే మళ్ళీ మీరు గెలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.